కోటి రేషన్ కార్డులు పాతవి కొత్తవి కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం. బార్కోడ్ లేదా క్యూఆర్ కోడ్ తో పోస్ట్ కార్డ్ సైజులో ఉండే ఛాన్స్, మహిళల పేరు మీదే కార్డు ఇచ్చేందుకు ఏర్పాట్లు. ఒకవైపు సీఎం, సివిల్ సప్లైస్ మంత్రి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో, కుటుంబ సభ్యుల పేర్లు, డీటెయిల్స్, అడ్రస్, రేషన్ షాప్ నెంబర్, ఇతర వివరాలు కూడా ఆ కార్డులో ఉంటాయట. నిన్నటి నుంచి కూడా, నిన్న దాదాపుగా మొన్నటి నుంచి కూడా స్మార్ట్ కార్డులు ఇవ్వబోతా ఉన్నారు, రేషన్ కార్డులు అని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా మరి ప్రచారం జరుగుతా ఉన్నది. సో ఇలా వెలుగు దినపత్రికలు కూడా మెయిన్ పేపర్ రాసుకొని వచ్చారు. మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ డేటా ఉంటుంది వెలుగు దినపత్రిక దగ్గర, వాళ్ళ పేపరే కాబట్టి ఉంటది. ఒక పక్క ముఖ్యమంత్రి ఫోటో, ఆ తర్వాత సివిల్ సప్లైస్ ఉన్నారు కదా మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో ఉంటుందట. ఆ తర్వాత మహిళ ఎవరైతే ఉన్నారో, హెడ్ ఎవరైతే ఉన్నారో కుటుంబానికి, వాళ్ళ పేర్లతోటి మరి కొత్తవి పాతవి కూడా మనకి ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నదో ఆ స్లిప్పులు పట్టుకొని పోతాం కదా, అవి కాకుండా ఇప్పుడు ఒక డిజిటల్ కార్డు ఇవ్వబోతాడు, స్మార్ట్ కార్డు. కొత్తవి పాతవి మొత్తం కలిపి కోటి రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నారట. మరి ఈ లెక్క అయితే బరాబరే, కోటి అనేది బరాబర్ లెక్కనే. మొత్తం ఉన్నటువంటి అన్ని ఫ్యామిలీస్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఫ్యామిలీస్ ఉన్నారో, వైట్ రేషన్ కార్డు కోసం ఎలిజిబిలిటీ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, వితౌట్ ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ అయిన వాళ్ళు వీళ్ళందరినీ వదిలిపెడితే దాదాపుగా మరి కోటి రేషన్ కార్డులు ఇవ్వడానికి అయితే ఇప్పటికి కూడా నిన్న ముఖ్యమంత్రి కూడా మాట చెప్పిండు. ఎప్పటికీ కొన్ని జిల్లాలలో ఎమ్మెల్సీ కోడ్ నడుస్తూ ఉన్నది, ఎన్నికల కోడ్ నడుస్తూ ఉన్నది కాబట్టి ఆ ఎమ్మెల్సీ కోడ్ ఎక్కడెక్కడైతే పక్కకుందో వెయిట్ చేస్తా ఉన్నారు. మామూలుగా కాదు, 10 సంవత్సరాల నుంచి కొత్తగా పెళ్లిళ్ళయి ఆ తర్వాత పోరగాడు మళ్ళీ స్కూల్ కూడా పెద్దోళ్ళే స్కూల్ కూడా పోతున్నారు, అయినా రేషన్ కార్డులు లేవు. కొంతమంది పేరు డిలీట్ చేయించుకున్నారు, కొంతమంది యాడ్ చేయించుకున్నారు, కానీ అట్లే అయినాయి, డిలీట్ అయిపోయినాయి కానీ యాడ్ అవ్వలేదు. కొత్త రేషన్ కార్డులు కూడా మరి రాలేదు. ఏదేమైనా చెప్తా ఉన్నాం, గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో కొంత జాప్యత చేసిందనేది మాట వాస్తవం. కానీ ఒకసారి ఇచ్చిర్రు, ఒకసారి కూడా తక్కువ మోతాదులో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. తక్కువ మోతాదులో ఇచ్చిర్రు, పెద్దగా ఎక్కువైతే ఇవ్వలేదు. కానీ ఒకసారి మాత్రం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒకసారి ఇచ్చిరు. కానీ మరి వీళ్ళైతే కోటి రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం. రాష్ట్రంలో కోటి రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పుడు వస్తున్న రేషన్ దరఖాస్తులకు కొత్త కార్డులను ఇవ్వడమే కాకుండా మార్పులు చేర్పులు అవుతున్న పాత కార్డుల స్థానంలోనూ కొత్తవి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో వచ్చే నెలలో కొత్తవి పాతవి కలిపి దాదాపు కోటి రేషన్ కార్డులు పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తా ఉన్నది. వచ్చే నెలలో అంట మార్చిలో దయచేసి దీన్ని మాత్రం మళ్ళీ పొడిగించేటటువంటి ప్రయత్నం, మళ్ళీ త్వరలో అని చెప్పేటటువంటి ప్రయత్నం, మళ్ళీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి ప్రయత్నం, లేకపోతే ఎమ్మెల్సీ దయచేసి ఈ చేయకండి క్లియర్గా ఉన్నది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఉగాది తర్వాత, అంటే ఉగాది ఎప్పుడు మార్చి 31కే ఉన్నది. సో మార్చ్ ఎండింగ్లో అయిపోతే ఏప్రిల్ నుంచి సన్నబియ్యం కూడా ఇస్తారట. ఎన్నైతే రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారో దాదాపుగా కోటి అని చెప్తున్నారు కదా, ఈ కోటి రేషన్ కార్డులకి సన్నబియ్యం కూడా ఇస్తారట. ప్రజలు గుర్తుపెట్టుకోండి, మార్చి చివరి వరకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఆ తర్వాత ఏప్రిల్లో ఆ కార్డులకి సన్నబియ్యం. ఈ రెండు ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఈ యాదలో పెట్టుకోవాలి, ఎందుకంటే నమ్మకం లేదని చెప్తా ఉన్నారు ప్రజలు. మాకు నమ్మకం లేదు దొరా అనేటటువంటి పరిస్థితి ఎట్లయితే ఉందో మరి ఇప్పుడు కూడా అదే చెప్తా ఉంటే మరి ఆ ఫోటోలు ఈ ఫోటోలు వేసుకొని ఇస్తామని చెప్తున్నారు. కలిపిగా పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తుంది. గత పాత రేషన్ కార్డుకు కొంచెం తక్కువలో పోస్ట్ కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు డిజైన్ ఉండేలా చూస్తున్నది. ముందుగా ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నది. ఉమ్మడి ఏపీలో 2005లో రేషన్ కార్డుల డిజైన్ ఫైనల్ చేసి కుటుంబ వివరాలతో కూడిన ఫోటో ముందు వైపు, కార్డు నెంబర్, రేషన్ షాప్ నెంబర్, ఇంటి అడ్రస్, ఇతర డీటెయిల్స్ ను వెనక వైపు పొందుపరిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీని తీసుకొని వచ్చింది అని చెప్తా ఉన్నారు. వీళ్ళు కూడా చెప్తున్నారు చూడండి, ఇక్కడ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని రేషన్ కార్డులు మంజూరు చేశారు. అది కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు. సో అంతకు ముందు 2005లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఓ చిన్న డబ్బా ఇంత ఉండేది, మన చెయ్యి అంత సైజు ఉండేది, మన ఫ్యామిలీ అందరు ఉండేటోళ్ళు, దాని బ్యాక్ సైడ్ డీటెయిల్స్ ఉండేవి మొత్తం, మన రేషన్ కార్డు నెంబరు. సో ఎట్లయితే ఉన్నదో కార్డు మళ్ళీ అట్లనే ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు ప్రభుత్వం. మంచిదే, అధికారులను తిట్టకండి. ఈ సందర్భాల్లో అధికారులను తిడితే మళ్ళా ఒక నెంబర్ ఒకరికి కొట్టిరు అనుకో, మళ్ళీ మీకే అవుతుంది పంచాయతీ. దయచేసి ఐఏఎస్లు ఐపీఎస్ల తోటి మంచిగా పని చేసుకోండి. ఇది మాత్రం మంచి నిర్ణయమే, కాకపోతే ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ సన్నబియ్యం ఇస్తే అప్పుడైనా సరే కొద్దిగా మీ రేషన్ కార్డుల ముచ్చట ఏదైతే ఉందో దాన్ని ప్రజలు నమ్మేటటువంటి ప్రసక్తి ఉంటుంది. కాబట్టి ఎలాంటి అవకతవకలు లేకుండా నిష్పక్షపాతంగా రేషన్ కార్డుల కోసం కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి అన్ని ఫ్యామిలీస్ కూడా
మరి మార్చిలో ఒక గుడ్ న్యూస్ అయితే అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.